హాయ్ అందరికి. సో, ఈరోజు పార్టిషన్‌కి, బకెటింగ్‌కి డిఫరెన్స్ చెప్తాను. పార్టిషన్ అనేది ఎక్కువ క్వైరీస్ ఫిల్టర్ చేయడానికి. అదేంటంటే డేటాని సెపరేట్ డైరెక్టరీస్‌గా డివైడ్ చేస్తది. బేస్డ్ ఆన్ కాలమ్ వాల్యూస్ బట్టి. కానీ బకెటింగ్ మాత్రం ఒక హ్యాష్ వాల్యూ అంటే ఒక కాలమ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కాలమ్‌లో హ్యాష్ వాల్యూ బట్టి బకెటింగ్ అనేది చేస్తుంది. సో, ఎగ్జాంపుల్ చూస్తే ఇది సేల్స్ డేటా. సో, ఇన్సర్ట్ చేస్తున్నారు డేటా. ఇన్సర్ట్ చేసేటప్పుడే పార్టిషన్ బై ఇయర్, మంత్ ఇచ్చేస్తున్నాం. సో, ఇట్లా ఇచ్చినప్పుడు ఏందంటే ఫిల్టర్ చేయడానికి క్వైరీస్ ఫిల్టర్ చేస్తుంది. స్కాన్ టైమ్ కూడా రెడ్యూస్ అవుతది. ఇది మెయిన్‌గా యూజ్ చేసేది ఫిల్టర్డ్ కాలమ్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా ఉన్న వాటిలకి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏందంటే టూ మెనీ పార్టిషన్స్ ఉన్నప్పుడు డౌన్ సైడ్ అయిపోతుంది పెర్ఫార్మన్స్. సో, ఇది బకెటింగ్‌లో ఏందంటే టేబుల్స్ అనేది ఆహ్, ఇప్పుడు మనం ఫిక్స్డ్ వాల్యూ ఇవ్వచ్చు బకెట్స్ అనేది. ఇప్పుడు క్లస్టర్డ్ బై కాలమ్ ఇచ్చి ఇంటూ 4 బకెట్స్ ఇచ్చారు కదా! సో, ఇవి పార్కెట్‌లో స్టోర్ అవుతది. ఆ 4 బకెట్స్ అనేది అట్లా ఆ ఫార్మ్‌లో స్టోర్ అవుద్ది. దీనివల్ల ఏందంటే డేటా అనేది హ్యాష్ అయ్యి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతది 4 బకెట్ ఫైల్స్‌లో. సో, ఇది షఫ్లింగ్ గూడా తక్కువ. జాయిన్స్ త్వరగా చేయొచ్చు. సో, ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫ్రీక్వెంట్‌గా హై కార్డినాలిటీ కాలమ్స్ ఉన్న వాటిలకి యూజ్ చేస్తాం. థాంక్ యూ.